బ్యాక్ టు మై ఛానల్ హేమలత గంగాధర్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి. ఇది నా 100th వీడియో అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేశాక. సో సంథింగ్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అదేంటంటే మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగానే నా గోల్డ్ అండ్ డైమండ్ బ్లాక్ బీడ్స్ ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇది నా ఫస్ట్ కలెక్షన్ అనమాట. నాకు పెళ్ళైనప్పుడు వేరే లాంగ్వి ఉండేవి, సో అది ఇచ్చేసి నేను ఈ రకంగా అయితే తీసుకున్నాను. అవి మ్యాక్సిమం ఖజానాలోనే ఉంటాయి నా గోల్డ్ కలెక్షన్ అంతా. ఒక్కొక్క గోల్డ్ అండ్ ఒక్కొక్క బ్లాక్ బీడ్ అండ్ కింద చూసారా హార్ట్ షేప్ వచ్చి మళ్ళీ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఇట్లా బ్లాక్ బీడ్స్ అనమాట. ఇవి నేను కొనుక్కున్న తర్వాత చాలామంది కొనుక్కున్నారండి. ఇట్లా ఏంటంటే మొత్తం మా కజిన్స్ దగ్గర కూడా అందరి దగ్గర ఇవే ఉన్నాయి. ఖజానాలో తీసుకున్నాను అనమాట. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 11 grams అయితే పడింది. అప్పట్లో నాకు కాస్ట్ వైజ్ గుర్తులేదండి, జస్ట్ వెయిటే గుర్తుంది. నేను చూపించే కలెక్షన్ ఇప్పుడు నాకు గుర్తున్నంత మటుకి నేనైతే చెప్తాను మీకు ఎంత వెయిట్ ఏంటి అని చెప్పేసి ఇది ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి. నా దగ్గర ఉన్న సెకండ్ కలెక్షన్ వచ్చి ఇదండి, బ్లాక్ బీడ్స్. సో ఇది బ్లాక్ క్రిస్టల్స్ అనమాట. బ్లాక్ క్రిస్టల్స్ వచ్చేసి మనకి గోల్డ్ లాకెట్. దీనికి ఒక స్టోరీ ఉందండి. ఇది ఏంటంటే అమ్మ వాళ్ళది ఏంటంటే అది లాంగ్ నల్లపూసలు అనమాట. సో లాంగ్ నల్లపూసలకి ఇట్లా వచ్చింది. సో ఇలా వచ్చిన దాన్ని నేను లాకెట్ తీసేసి దానికి అది రీమోడల్ చేపించి ఇట్లా బ్లాక్ క్రిస్టల్స్ అయితే వేపించాను. సో ఈ బ్లాక్ క్రిస్టల్స్ ఇది కూడా ఏంటి షాప్లో అయితే చేపించలేదు, మనకి బ్లాక్ స్మిత్స్ ఉంటారు కదా కంసాలు, వాళ్ళ దగ్గర అనమాట. వాళ్ళ దగ్గర అయితే చేపించాను. ఇవి వచ్చేసి అరౌండ్ 4000 అయితే ఛార్జ్ చేశారు ఇవి. అండ్ ఇది వచ్చేసి మీకు లాకెట్ వచ్చేసి 5 grams అనమాట. 5 grams లాకెట్ 5 grams పడుతుంది. సో ఇది కూడా ఏంటంటే శారీస్ మీదకి చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు పెట్టుకొని అయితే చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది సో బాగుంది కదా శారీస్ మీదకి. అండ్ ఎక్కడైనా సింపుల్గా ఫంక్షన్స్కి వాటికి వేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనికి ఏంటంటే బ్యాక్ హుక్స్ కూడా గోల్డ్తో చేపించా అనమాట. ఇది వచ్చి థర్డ్ కలెక్షన్. సో ఇది కూడా గోల్డ్, అక్కడక్కడ గోల్డ్ బాల్స్ వచ్చింది, ఈ రకంగా అయితే వచ్చింది. సో ఇది కూడా బాగుంటుంది. ఎట్లా అంటే మనం ఆఫీస్ వేర్కి పార్టీ వేర్కి ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా 2012 ఆ టైంలో అనమాట. సో 22 carat అరౌండ్ 38,000 అలా పడింది ఇది. సో ఇవన్నీ కూడా నేను ఎట్లా అంటే ఇలా బాక్సెస్ ఇస్తారు కదా, ఆ బాక్సెస్లోనే నేను పెట్టి సెక్యూర్ అయితే చేస్తాను. ఇట్లా అవన్నీ మ్యాక్సిమం ఖజానా కలెక్షనే ఉంటుంది. కొన్ని అయితే వేరే చోట్ల తీసుకున్నాను. సో ఇట్లా ఏంటంటే దానికి ఇట్లా సెక్యూర్ అయితే చేసేస్తాను అనమాట. సో మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా, చిక్కులు పడకుండా ఒకదానికొకటి ఇదవకుండా అయితే ఉంటాయి ఇవి. కలెక్షన్ వచ్చి ఇదనమాట. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ కొంచెం డెలికేట్గానే ఉంటుంది. సో ఇది యాక్చువల్గా నాది కాదు, నా ఫ్రెండ్ది అనమాట. సో 3 grams అంట, 3 grams అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో తీసుకుంది. సో ఇది కూడా నచ్చింది. ఏంటంటే ఆఫీస్ వేర్ పార్టీ వేర్ వాటికైతే చక్కగా వేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఇది కూడా బాగా అనిపించింది కలెక్షన్. ఒక్కసారి చూడండి, బాగుంది కదా. ఈ కలెక్షన్ కూడా చాలా క్యూట్గా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా లుక్ వచ్చింది. గోల్డ్ అండ్ ఈ బ్లాక్ బీడ్స్ అక్కడక్కడ కనిపించేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఇట్లా నెక్ కూడా వేసుకోవచ్చు. మనం నెక్ కూడా వేసుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి ఒక్కసారి. అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ అవి కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే అది తర్వాత ఏంటంటే ఆ గోల్డ్ బాల్స్ చాలా బాగుంది. ఇది కూడా ఎవరైనా ఇట్లాంటివి ఏంటంటే కొంతమందికి హెవీ జ్యువెలరీ నచ్చదు కదా. సో హెవీ జ్యువెలరీ నచ్చని వాళ్ళు ఇట్లాంటివి లైట్ వెయిట్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పటి వరకు గోల్డ్లో చూపించాను కదా కలెక్షన్, ఇప్పుడైతే డైమండ్స్లో చూపిస్తాను. సో అవి కూడా చూసేయండి. ఫస్ట్ డైమండ్ కలెక్షన్ వచ్చేసి ఇదనమాట. సో ఇది చూడండి, మలబార్ కలెక్షన్ అనమాట. సో మలబార్లో తీసుకునింది ఇది 18 carat. ఇది అరౌండ్ 3.5 grams అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే చూడండి, ఇది
చూడండి మీరు డీటెయిలింగ్ చూస్తే కనుక ఒక డ్రాప్ వచ్చి మళ్ళీ ఇంకో డ్రాప్ చాలా బాగుంది కదా. ఆఫీస్ వేర్కి పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలెక్షన్ అనమాట. అంతా నార్మల్ చైన్ ఇచ్చారు. నార్మల్ చైన్ వచ్చి ఇక్కడ వచ్చి బీడ్స్ అండ్ ఒక చిన్న అదే చైన్ అనమాట మధ్యలో. సో ఒక్కసారి క్లియర్గా అయితే చూడండి దీన్ని. శారీస్ మీద కూడా చాలా బాగా అనిపిస్తుంది డ్రాప్. ఈ డ్రాప్ హైలైట్ అయితే అవుతుంది. ఎంత దూరం నుంచి డైమండ్ కదా, సో దానివల్ల ఏంటంటే మనకి దూరం నుంచి అయినా బాగా కనిపిస్తుంది ఇది. మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది నా కజిన్ అనమాట, ఇది నాది కాదు. సో ఏంటంటే ఇది కూడా డైమండ్స్ మీకు చూపిద్దాము అని చెప్పేసి నాకు నచ్చింది తంది. ఇది కూడా చూడండి ఫ్లవర్స్ అనమాట. 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. 3 ఫ్లవర్స్ వచ్చి మధ్యలో స్టోన్స్ ఇవన్నీ డైమండ్స్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చి మనకి సేమ్ మళ్ళీ 18 క్యారెట్లోనే వస్తుంది. ఇది తను జిఆర్టీలో తీసుకుందంటండి. ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 5.5 గ్రామ్స్ ఎంతో పడిందంట ఇది తనకి. సో ఇది కూడా బాగుందన్నమాట కలెక్షన్. ఇది కూడా ఆఫీస్ వేర్కి అయితే బాగుంటుంది. అండ్ ఇంకా మన డ్రెస్సెస్ మీదకి అయితే పర్ఫెక్ట్ అనమాట. ఇంకా ఈ కలెక్షన్ అయితే చెప్పని అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే సింగిల్ లైన్స్. అంటే మనం ఇలా సింగిల్ లైన్స్ తీసుకున్నాము అంటే డ్రెస్సెస్ మీదకి పక్కా సూట్ అవుతాయి. అండ్ మళ్ళీ ఏంటంటే శారీస్ మీదకి కూడా నాట్ బ్యాడ్ అండి. ఇవి కూడా మనకి తెలుస్తాయి ఈజీగా. మనం ప్లెయిన్ శారీస్ అంటే పట్టు శారీస్ కాకుండా ప్లెయిన్ శారీ తీసుకుని వర్క్ బ్లౌజ్ వేసుకున్నాము అంటే దానికి కూడా ఈ డైమండ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి లైట్ వెయిట్ మనకి నల్లపూసలు మంగళసూత్రాస్కి ఏంటంటే నల్లపూసలకి ఏంటంటే కొంచెం మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట. కొంచెం వాళ్ళు ఎలాగో మన షోరూంలో కొనుక్కుంటే బాక్సెస్ ఇస్తారు, కానీ ఆ బాక్స్లో పెట్టుకున్నాము అంటే కనుక మనకి ఏంటంటే మెలికలు పడిపోతుంది కదా ఇట్లాంటి కలెక్షన్ అన్నీ. సో అలా కాకుండా ఇట్లా బాక్సెస్ ఉంటుంది కదండి, స్టోరేజ్ బాక్స్. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు. సో ఆ బాక్సెస్లో ఇట్లా వేసేసుకొని మీరు క్యారీ చేసుకున్నా ఇట్లా అయితే ఉంటాయి. లేదు అంటే మీ దగ్గర అది లేదు అంటే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, సో ఆ ప్లాస్టిక్ కవర్లో అన్నీ ఇట్లా పెట్టుకొని ఈ ఎడ్జెస్ సెక్యూర్ చేసుకున్నా సరే మీకు నీట్గా ఉంటుంది అనమాట. సో ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇట్లాంటి లైట్ వెయిట్స్ కూడా ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. చూడండి ఇది ఎంత బాగుందో కదా, క్రిస్టల్ క్లియర్గా ఉంది, కనిపిస్తుంది నాకైతే. నా నెక్స్ట్ బ్లాక్ బీడ్స్లో డైమండ్ కలెక్షన్ వచ్చి ఇదన్నమాట. ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా. లీఫ్ అటొక లీఫ్ లాగా ఉంది, ఇటొక లీఫ్ లాగా ఉంది కదా, చాలా బాగుంది. ఇది కూడా బ్లాక్ బీడ్ కలెక్షన్. సో ఇది డైమండ్స్ అనమాట కిందవి, అండ్ పైనంతా గోల్డ్. సో ఇది కూడా ఏంటంటే మనకి చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. ఈ డైమండ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి ఎంత బాగున్నాయో డైమండ్స్. అది పక్కనేమో స్క్వేర్ షేప్లో డైమండ్స్ వచ్చి మళ్ళీ లోపల సింగిల్ డైమండ్ వచ్చింది. తర్వాత మళ్ళీ కిందన ఏంటంటే సేమ్ అట్లానే ఇచ్చి ఒకటి అటు రివర్స్ ఒకదానికి ఒకటి రివర్స్గా ఇచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. చూడండి బ్లాక్ బీడ్స్ చాలా రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది కదా ఈ డైమండ్స్. ఇది కూడా నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలెక్షన్ అనమాట. శారీస్ మీదకి అయితే సూపర్ ఉంటుంది. ఏదైనా పార్టీస్కి ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ దూరం నుంచి కూడా మనకి ఏంటంటే డైమండ్స్ ఎలివేట్ అవుతున్నాయి. ఒక్కసారి దగ్గర నుంచి కూడా చూడండి. దీనికి మ్యాచింగ్ డైమండ్ స్టడ్స్ అనమాట. సో మీకు చూపిస్తాను క్లియర్గా. మనం ఏంటంటే లాకెట్ హెవీగా ఉంది కాబట్టి మనం ఈ స్టడ్స్ సింపుల్గా తీసుకుంటే సరిపోతుంది. సో ఇక చూడండి మీకు నేను పెట్టి చూపించట్లేదు, అంటే ఇవి మళ్ళీ తీయడం లేదు, ఇంక ఇట్లా పెట్టి చూపిస్తున్నాను మీకైతే. సో మనం ఈ స్టడ్స్ పెట్టుకున్నామంటే ఇది లాకెట్ హెవీగా ఉంది కాబట్టి డైమండ్స్ నాకైతే చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి ఎంత 2-3 ఇయర్స్ బ్యాక్ 40,000 ఎంతో పడింది అనమాట ఇవి కాస్ట్. మీకు ఎలా అనిపించినాయి ఈ స్టడ్స్? నాకైతే చాలా క్యూట్గా సింపుల్గా ఉన్నాయి కదా, మన పిల్లలకు కూడా పెట్టొచ్చు అనమాట. చాలా బుజ్జిగా క్యూట్గా ఉన్నాయి ఈ డైమండ్స్ అయితే. ఫైనల్గా ఇది కూడా డైమండ్సేనండి బ్రేస్లెట్. సో ఇది మా వారు యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో మీకు కనిపిస్తుందా ఇది పికాక్ వచ్చి, అండ్ ఇవి కూడా డైమండ్సే అనమాట.
ఇది కూడా 18 క్యారెట్ గోల్డ్ అయితే 18 క్యారెట్ వస్తుంది. సో పీకాక్ డిజైన్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇవన్నీ కూడా డైమండ్స్. దగ్గర నుంచి అయితే చూపిస్తాను. సో ఇప్పటిదాకా నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపించాను కదా, ఇప్పుడు మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. ఫస్ట్ ఇయర్ రింగ్ అనమాట ఇది. సో ఇది బ్లాక్ బీడ్స్ అంటే మన నల్లపూసలకి సెట్ అవుతుందని తీసుకునింది అనమాట. ఇది ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి. 5 వైట్ స్టోన్స్ వచ్చింది. వైట్ స్టోన్స్ వచ్చి తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు బుట్ట వచ్చి చిన్న గోల్డ్ బుట్ట ఇచ్చారు. బుట్టకు మళ్ళీ బ్లాక్ బీడ్స్ ఇచ్చారనమాట. ఇది అరౌండ్ ఒక 4 to 5 grams ఉండొచ్చు, నాకు వెయిట్ అయితే గుర్తులేదు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ నేను ఖజానాలో తీసుకున్నాను. 8 grams అయితే పడింది. ఇది కూడా తీసుకుని 3 to 4 years అయితే అయిపోతుంది. మనకు పైన చూసారా, పైన ఏమొచ్చి ఒక గ్రీన్ ఎమరాల్డ్ అనమాట. రూబీస్ చుట్టూ రూబీస్ ఇచ్చారు. తర్వాత దాని కిందేమో పర్ల్స్, రైస్ పర్ల్స్లా ఉన్నాయి. అండ్ కిందన లక్ష్మీదేవి అండ్ ఇంకా మళ్ళీ రూబీస్ అండ్ పర్ల్స్ అనమాట. అండ్ మళ్ళీ కిందన చిన్న బుట్ట హ్యాంగ్ అయితే ఉందండి. చాలా బాగుందండి ఈ కలెక్షన్ కూడా. నా దగ్గర వేరేవి బుట్టల కలెక్షన్ ఉన్నది. సో బుట్టల కలెక్షన్ కూడా చూపిస్తాను. కనిపిస్తుందా మీకు? సో ఇది జాసెలకాస్లో తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం హెవీ అండి. ఇవి ఒక 2 తులాస్ ఉంటాయి. 2 తులాస్ అనమాట బుట్టలు. ఇది కూడా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది, అందుకని నేను తీసుకున్నాను. ఇది తీసుకొని అరౌండ్ 3 years అయిపోతుంది. దీని డీటెయిలింగ్ చూస్తే నేను ఇది జాసెలకాస్లో తీసుకున్నాను. పైన ఏమొచ్చి పికాక్ ఇచ్చారనమాట. పికాక్ ఇచ్చి మళ్ళీ కిందన సైడ్న 2 పికాక్స్ అయితే ఇచ్చారు. తర్వాత రూబీ అండ్ ఎమరాల్డ్స్ డిజైన్ మనకి ఆల్ ఓవర్ కనిపిస్తుంది. కిందన కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. తర్వాత కిందన అన్నీ నేను గోల్డ్ బాల్స్ కావాలని తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నా నెక్స్ట్ బుట్ట కలెక్షన్ వచ్చేసి ఇదండి. పికాక్స్ వచ్చేసి మధ్యలో డిజైన్ వచ్చిందనమాట. ఆల్ ఓవర్ గోల్డ్ బాల్స్ ఇచ్చారు. ఇవి కూడా ఫుల్గా. ఇది మా కజిన్ అనమాట. సో తను ఏంటంటే మీకు కూడా కలెక్షన్ చూపిద్దామని చెప్పేసి మా కజిన్ది ఇది. సో ఏంటంటే ఇది కూడా బాగుంది కదా. అండ్ బ్యాక్ మీరు చూస్తే స్క్రూ ఇచ్చారనమాట. మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మన పిల్లలకి ఈజీగా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే పెద్ద హోల్స్ ఉండవు కదండి ఇయర్ రింగ్స్. సో అప్పుడు ఏంటంటే మనం ఈ స్క్రూ ఉన్నదంటే మన పిల్లలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి వాటికి. కొంచెం యాంటిక్ ఫినిష్ అనమాట. ఇది టెంపుల్ కలెక్షన్ కాదు, యాంటిక్ ఫినిష్. ఇది మేబీ తను సిఎంఆర్లో తీసుకుని ఉంటుంది. ఇది కూడా అరౌండ్ అంతే వెయిట్ ఉంటుందండి. ఇది కూడా హెవీగానే ఉంది బుట్ట కూడాని. సో గోల్డ్ బాల్స్ అనమాట. ఇది కూడా డీటెయిలింగ్ బాగుంటుంది. ఏంటంటే పికాక్స్ డిజైన్ అనమాట. తర్వాత కిందన గోల్డ్ బాల్స్ ఇస్తారు. ఇది నా నెక్స్ట్ కలెక్షన్ బుట్టలు. సో చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ తీసుకున్నాను అనమాట. ఇది తీసుకుని చాలా ఇయర్స్ అయిపోతుందండి. చూడండి 2 బుట్టలు బాగున్నాయి కదా. ఇది 2 కలిపి అరౌండ్ 1 తులా అండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఏంటంటే మరీ హెవీగా ఉండదు, అలానే లైట్ వెయిట్ కూడా కాదండి. రిచ్గా కనిపిస్తాయి అనమాట. డ్రెస్సెస్కి, పార్టీ వేర్స్కి అన్నిటి మీద వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. దీని డీటెయిలింగ్కి వస్తే పైన పికాక్స్ ఇచ్చి కిందన క్రిస్టల్ బీడ్స్ ఇస్తారు. ఇదైతే నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నా. సో అదండి ఇవాళ నా వీడియో. మ్యాక్సిమం నా కలెక్షన్ అయితే చూపించాను కదా, బ్యాక్ బీడ్స్ కలెక్షన్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీకు ఏది నచ్చిందో అయితే నాకైతే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఇది నా 100th వీడియో అనమాట, అందుకని స్పెషల్గా చేయాలనిపించింది సబ్స్క్రైబర్స్ కోసం. అందుకని చెప్పి గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ అయితే చూపించాను. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.